బెంగాల్లో ఎన్నికలు ముగిసినా మమతా బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. త్వరలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సన్నాహాలు చేస్తుండగా మమతా బెనర్జీ మాత్రం తాను సీఎం పదవికి రాజీనామా చేయబోనంటూ పేచీ పెట్టారు. పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లెక్కింపు పూర్తయిన తర్వాత హై వోల్టేజ్ కొనసాగుతూనే ఉంది. త్వరలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అధిష్టానం సన్నాహాలు చేస్తుండగా మమతా బెనర్జీ మాత్రం తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేది లేదంటూ కుండ బద్దలు కొట్టారు. దీంతో బెంగాల్లో మరోసారి టీఎంసీ బీజేపీ మధ్య డైలాగ్ వార్ నెలకొంది. బెంగాల్ ఎన్నికల నిర్వహణపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘాటు విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాము ప్రజా తీర్పు వల్ల ఓడిపోలేదని, కుట్రతో పరాజయం పాలైనట్లు పేర్కొన్నారు. అందుకే తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఆమె తేల్చి చెప్పారు. బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత తనకు సంఘీభావం తెలిపేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా, అగ్రనేత రాహుల్ గాంధీ ఫోన్ చేశారని చెప్పారు. ఇకపై తాను ఇండియా కూటమిని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని వ్యాఖ్యానించారు. যদি কেউ মনে করে যে আমি কি রেজিগনেশন দিতে হবে, নো, নট দ্যাট. Now also I want to say that we didn't lose the election. It is their forceful attempt to defeat us. Officially they may, through election commission, can defeat us, but morally I am telling you that we won the election. పశ్చిమ బెంగాల్ శాసనసభ పక్ష నేత ఎన్నికపై బీజేపీ అధిష్టానం దృష్టి సారించింది. ఈ సందర్భంగా బెంగాల్ పరిశీలకుడిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సహ పరిశీలకుడిగా ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాంఝీని నియమించింది. బెంగాల్ ముఖ్యమంత్రి అంశంపై పరిశీలకులు తొలుత ఎమ్మెల్యేలతో చర్చించి శాసనసభ పక్ష నేతను ఎన్నుకోనున్నారు. పశ్చిమ బెంగాల్లో మే 9న బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య తెలిపారు. నోబెల్ పురస్కార గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా ఆ రోజున నూతన సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. కాగా బెంగాల్ ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు చేపట్టనున్నారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. उम्मीद नहीं तो प्रधानमंत्री जी काल घोषणा कर दिया 25 वैशाख 9 मई रविंद्रनाथ ठाकुर का जन्मदिन, उसी दिन में ये सरकार संभाली. उसका भी स्पष्ट ये था, उसका मत से, उसका जैसे वो कंडक्ट कर रहे थे, जो भी इसका खिलाफ है. तो अंत होने के बाद बोला गया जो मोशन का पक्ष में है. బెంగాల్ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం జరిగింది. ఔస్గ్రామ్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున రోజువారీ పనులు చేసుకున్న కలితా మాఝీ విజయం సాధించింది. టీఎంసీ పాలనలో ఔస్గ్రామ్ నియోజకవర్గ వ్యాప్తంగా అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు. నాణ్యమైన వైద్యం, విద్య అందించడానికి శాయశక్తులా కృషి చేస్తానన్నారు. কিভাবে দেখবো মানে আমার আউসগাঁওবাসী যে এই দুর্নীতিগ্রস্ত হয়েছিল তাদের জয়, তাদের হয়ে লড়াই করে জয়ী হয়েছে. তারা যেভাবে অত্যাচারিত হয়েছিল এবং নারীদের সুরক্ষা নেই. బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడనున్న నేపథ్యంలో సీఎస్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఎలాంటి పత్రాలు బయటికి వెళ్లడానికి వీల్లేదని ఆదేశాలిచ్చారు. కోల్కతాలో బెంగాల్ సచివాలయం వద్ద కేంద్ర బలగాలు నిత్యం పహారా కాస్తున్నాయి.